మంచిది. దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే, ప్రభు ఈరోజు ప్రార్థిస్తున్న మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. నాతో పాటు మాట్లాడే, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. దేవుని బిడ్డలారా, అసలు జకర్యా ఏ విషయం కోసం ప్రార్థన చేస్తున్నాడు? దేనికోసం? ఒక్క బిడ్డ కోసం. ఎప్పుడంట? వాళ్ళు వృద్ధులు. ఎవరాళ్ళు? దేవుని పిల్లలు గమనించండి. వృద్ధాప్యంలోకి వచ్చి కూడా తన విశ్వాసం తగ్గలేదు, ప్రార్థన ఆపలేదు అనమాట. ప్రార్థన వినబడిందంటే చేస్తున్నాడనేగా. ఏమని చేస్తున్నాడు? అయ్యా, ఇన్ని రోజుల నుండి సేవ చేస్తున్నా, ఇన్ని రోజుల నుండి మిమ్మల్ని, నేను నా భార్య. అసలు వాళ్ళ గురించి ఏం రాయబడింది 1వ అధ్యాయంలో? చూడండి, 6వ వచనం చదువుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి, చూసారా, ప్రభు ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. నీతిమంతులు, నిరపరాధులు, దేవుని దృష్టిలో చాలా యోగ్యులు. కానీ బహుకాలం గడిచిన వృద్ధులు, కానీ పిల్లలు లేరు. దేవుని బిడ్డలారా, మనం ఎంత నీతిగా బ్రతుకుతున్నా, మనం దేవుని దృష్టికి ఎంత యోగ్యులంగా ఉంటున్నా, ఎంత నిరపరాధులంగా ఉంటున్నా, ఎంత సేవ చేస్తున్నా, ఒక్కొక్కసారి మన ప్రార్థనకి జవాబు దొరకదు అన్నట్టుకుంటుంది. కానీ నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. అదే ఇక్కడ మనం జకర్యాలో చూస్తున్నాం. ఇంకెందుకులే ముసలాన్ని అయిపోయాను, ఇంకెందుకులే ముసలిదాన్ని అయిపోయాను అనుకున్నారా? అంతేనా? దేవుడు కార్యం చేయలేదు, ఇంకెందుకు ఇంత నీతిగా బ్రతికి, ఇంకెందుకు దేవుణ్ణి సేవించి అనుకున్నారా? నీ ప్రార్థనకు జవాబు రానంత మాత్రాన నీ ప్రార్థన మానకూడదు, విశ్వాసం తగ్గకూడదు. ఏ భక్తి విలువల్లో నువ్వు నడిచావో ఆ భక్తి విలువల నుంచి దిగజారిపోకూడదు. ఎందుకంటే ఏదో రోజు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తారు. ఏమంటే అంత వృద్ధాప్యంలో కూడా ఇంకెందుకులే ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఇవ్వకపోతే ఏముంది అనుకోవచ్చుగా దేవుడు. కానీ తన బిడ్డలు, తన దాసులు చేసిన ప్రార్థన దేవుడు ఒక రోజున ఖచ్చితంగా జవాబు ఇచ్చారు. ఆమేన్. మీరు ప్రార్థిస్తున్నారా? ఇంకెందుకులే ఆగిపోయారా? ఇంకెందుకులే ప్రభువా, అంతా అయిపోయింది, టైం అంతా అయిపోయింది అనుకోకండి. మీ ఆశీర్వాదం కోసం, మీకు జరగవలసిన కార్యాల కోసం, మీ పిల్లల దీవెన కోసం, మీరు స్వతంత్రించుకోవలసిన వాటి కోసం ప్రార్థిస్తూనే ఉండండి. ఆమేన్. అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ టైంలో కూడా ప్రార్థించాడు. అంతేనా? మళ్ళీ గుర్తు చేస్తున్నాం, ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనకు పిల్లలు ఇవ్వలేదుగా. ఇంకెందుకు ఈ సేవ, ఇంకెందుకు నీతిగా బ్రతకడం, ఇంకెందుకు నీతిమంతులుగా ఉండడం, ఇంకెందుకు దేవుని దృష్టికి యోగ్యులుగా ఉండడం అనుకున్నాడా? కొంతమంది వాళ్ళకి ఏదైనా కార్యం జరగకపోతే దేవుడి మీద కూడా విసుగొచ్చేస్తుంది. ఇంకెందుకు పరిచయం చేయడం అనకుండా మందిరానికి వెళ్ళా ఇన్ని రోజులు, ఏం జరిగింది అని ఆలోచన వచ్చేస్తుంది. దయచేసి జకర్యా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకు ప్రార్థనకు జవాబు రానట్టు కనబడుతున్నా, మీరు ఏ భక్తి విలువలతో బ్రతుకుతున్నారో ఆ విలువల నుండి దిగజారిపోమాకండి. హల్లెలూయా. కొంతమంది నిష్ఠురపోతారు. ఎంత పరిచయం చేశామండి, ఎంత ఇచ్చామండి దేవునికి,
ఎంత చేశామండి దేవుడికి, దైవజనులు ఎంత ప్రేమించామండి, అసలు అదండి ఇదండి ఏం ఉపయోగం అండి అని ఒక్కసారిగా నిష్ఠూర పడిపోతారు. అసలు వీళ్ళ ఆ ఆలోచనే లేదండి. దేవుడు కార్యం చేసినా చేయకపోయినా దేవుని సేవ విషయంలో, నీతి విషయంలో, దేవుని దృష్టిలో వాళ్ళు బ్రతికే విషయంలో మార్పు రాలేదు. చప్పట్లు కొట్టడం ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మొదటి నుండి ఎలా ఉన్నారో దేవుల్లో అంతకు అభివృద్ధి చెందారే గాని ఆ విషయంలో ఏమాత్రం వాళ్ళ భక్తిని, వాళ్ళ స్టాండర్డ్స్ ని, వాళ్ళలో ఉన్న మంచి మంచి లక్షణాలను వాళ్ళు విడిచిపెట్టలేదు. ఆమేన్. చూసారా, అలాంటి ఒక భక్తుడికి దేవుడిచ్చిన జవాబు, భయపడకు నీ ప్రార్థన వినబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన తల్లి తండ్రి, సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనకు జవాబు దొరకట్లేదని కృంగిపోతున్నావా? ఎంతో భక్తి, ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకత్వం, ఎంతో పరిచర్య, ఎంతో సమర్పణ, ఎంతో త్యాగం, దేవుడంటే ఎంతో ప్రేమ అన్నీ ఉన్నాయి, కానీ నీ ప్రార్థనకు జవాబు దొరకలేదా? ప్రార్థనకు జవాబు దొరకదని ఎప్పటికీ అనుకోవద్దు. ఖచ్చితంగా నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. తనకు నిజముగా మొర్రపెట్టి వారందరికీ యెహోవా సమీపంగానే ఉన్నాడు. ఆమేనండి. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి మూలుగుతున్నారు, నిట్టూర్పులు విడుస్తున్నారు. ఆ నిట్టూర్పులు దేవుని సన్నిధికి వినబడినాయి. ఈ రోజున నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ భర్త కోసం, నీ ఆశీర్వాదం కోసం, నీ వ్యాధి బాధల కోసం, నీకు జరగవలసిన కార్యాల కోసం ప్రార్థించి ప్రార్థించి విసుగొచ్చేస్తుందా? జకర్యాలో ఉన్నటువంటి ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, అలాంటి భక్తి విలువలు చివరి వరకు మనం కొనసాగిస్తే మన ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడుతుంది. ఆమేన్ అందామా? హల్లెలూయా. మీ ప్రార్థన వినబడును గాక, మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరును గాక. ఖచ్చితంగా మీరు అడిగింది దేవుడు ఇవ్వబోతున్నారు. భయపడొద్దు. అమ్మో, నా కార్యం జరగదేమో, ఒకవేళ ఈ కార్యం సఫలం అవదేమో, ఒకవేళ ఈ ఆశ నెరవేరదేమో, ఒకవేళ అనుకున్నది జరగదేమో, భయపడొద్దు. అక్కడ ఆ మాట చక్కగా చెబుతున్నాడు, భయపడకు. ఆమేన్. ఆఫ్ కోర్స్ దేవదూతను చూసి భయపడ్డాడు, కానీ ఈరోజు మనం వాక్యంలో తీసుకోవాల్సినటువంటి ఆ భరోసా ఏంటంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది కనుక మీరు భయపడదు. ఆమేన్ అందామా? హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నీ భక్తిని దేవుడు మర్చిపోలేదు. మళ్ళీ చూడండి ఒకసారి, లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. బా, సకలమైన ఆజ్ఞలంట. దేవుని ఆజ్ఞలు ఎన్నుంటే చెప్పండి, అన్ని ఆజ్ఞలు చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ, అబ్బా ఆమేన్, దేవుని ఆజ్ఞలని పాటిస్తున్నారా? దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతుకుతున్నారా? ఆయన న్యాయ విధులు నమ్మకంగా పాటిస్తున్నారా? మర్చిపోయే దేవుడు కాదు. ఎంతో నమ్మకంగా నడుస్తూ దేవుని దగ్గర ఆశతో కనిపెట్టుకుంటున్నావా? ఆశతో ఎదురు చూస్తున్నావా? నా ప్రభు ఖచ్చితంగా నా ప్రయాసను చూస్తారు, నా కన్నీటిని దేవుడు చూస్తారు. ఎంత నమ్మకంగా, ఎంత భయభక్తులతో నడుస్తున్నానో ప్రభు నన్ను చెప్పండి చూస్తారు. నా తోటి వాళ్ళు ఎంతమంది వెనకబడిపోయినా నేను వెనకబడలేదు. నా తోటి వారు ఎంతమంది అవిశ్వాసులైనా నేను అవిశ్వాసురాలని, అవిశ్వాసిని కాలేదు. నా తోటి వారు ఒక్కొక్కసారి మనకంటే ముందు నుండి దేవుళ్ళు నడుస్తున్న వాళ్ళు కూడా భక్తిహీనులు, అవిధేయులైపోతా ఉంటారు. దేవుని ఆజ్ఞలు విస్మరిస్తారు, పాపంలో పడిపోతారు, లోకంలో కలిసిపోతారు. అయినా ఎంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఎంతమంది దేవుని నుండి తప్పిపోతున్నా, వెనకబడిపోతున్నా, దేవుణ్ణి గురిగా పెట్టుకుని, దేవుని మీద ఆశ పెట్టుకుని, ఖచ్చితంగా దేవుడు నన్ను విడిచిపెట్టరు, దేవుడు నన్ను ఖచ్చితంగా దర్శిస్తారు. హల్లెలూయా. ఎన్ని శోధనలు అనుభవించారో, ఎన్ని అవమానాలే భరించారో, ఎన్ని మాటలు పడ్డారో. ఒక్కొక్కసారి అండి దేవుల్లో మంచిగా నడుతున్నందుకు కూడా రకరకాల మాటలు అంటారా? అసలు మనతో నడిచే విశ్వాసులే అంటారు ఒక్కోసారి, మన కుటుంబమే అంటారు ఒక్కోసారి మనల్ని. ఎవరికి లేదు నీకు పట్టుకుందా? ఎన్ని మాటలు పడ్డావో,
ఎన్ని అవమానాలు భరించావో, ఎంత ప్రయాస పడ్డావో, ఎంత భక్తిగా నడుస్తున్నా నీకు కార్యం జరగబోయేటప్పటికి మనుషుల నుండి, అపవాది సంబంధమైన మనుషుల నుండి, ఒక్కొక్కసారి బలహీనమైన మనసు మనల్ని కూడా ప్రశ్నిస్తూ వెనక్కి లాగుతున్న ఓర్పుగా దేవుల్లో కొనసాగావా దేవుని బిడ్డ? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది. హల్లెలూయా, స్తోత్రం. నీ తోటి యవనస్తురాళ్ళు, నీ తోటి యవనస్తులందరూ లోకంలో కలిసిపోయి సంబరాలు చేసుకుంటున్నారేమో. నీ తోటి వాళ్ళందరూ ప్రభువును వదిలేసి లోకంలో హాయిగా బ్రతుకుతున్నారేమో. నీలాగా అందరూ పరిచయం చేయట్లేదేమో, నీలాగా ఈ రోజున మందిరంలో లేరేమో. కానీ అందరూ భక్తిని గాలికి వదిలేసి, దేవుని విడిచిపెట్టేసి, విశ్వాసం లేని దుష్ట హృదయంలోకి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి లోకంలో ఆనందించుకుంటూ లైఫ్ అందరి జీవితాలు బాగున్నట్టుగానే కనబడతాయి. అయినా మీరు మాత్రం దేవుల్లో నమ్మకంగా నడుస్తున్నారా ఈ రోజు వరకు? దేవుడు అన్యాయస్తుడు అన్నారు, నేను గొర్రెలకు మేకలకు భేదం కనుగొంటానన్నారు. చప్పట్లు కొట్టున్నారు సార్. హల్లెలూయా. నిజంగా ఆయన్ని అనుసరించే వాళ్లకు, ఆయనని అనుసరించని వాళ్లకు, నిజంగా భక్తి చేసే వాళ్లకు, వేషధారణ చేసే వాళ్ళకి, ఇలా అందరికీ తేడా భేదాన్ని కనుగొని ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలమైన ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తారు. నీ ప్రార్థన వినబడినది, నా భక్తి వ్యర్థం కాలేదు, నా ప్రయాస, నా ప్రార్థన ఆమేన్. నేను దేవునికి ఉన్న లేకపోయినా కష్టపడి నా కష్టార్జితంలో దేవునికి ఇచ్చిన నా దశంభాగములు, నా కానుకలు, నా మొక్కుబళ్ళు చెప్పండి వ్యర్థము కాలేదు. నేనున్న ఉపవాసాలు చెప్పండి, నేను సేవలో దైవజనులకి సంఘానికి నేను ఇచ్చిన సహకారము వ్యర్థం కాలేదు. నేను దేవునికి భయపడి పాపం చేయకుండా బ్రతికిన ఈ బ్రతుకు వ్యర్థము కాలేదు. నా దేవుణ్ణి నేను నమ్మినందుకు ఖచ్చితంగా నా ప్రార్థన ఆయన వింటారు, నా మనవి ఆయన ఆలకిస్తారు. అంత అసలు వాళ్ళ చూస్తే ఇంకెవరన్నా ఇంకోటి తెలుసా, ఎందుకు ఇప్పుడు ఆ పని అంటారు. కానీ అలాంటి వయసులో వాళ్ళకి ఎవరు పుడుతున్నారంట? కొడుకుని ఇవ్వబోతున్నాను. ఆమేన్. మనం కూడా ఎందుకు ఈ వయసు, ఈ సందర్భాన్ని నేను చెప్తున్నానంటే, ఒకవేళ మీరు దేవుని దగ్గర కనిపెట్టి ఆశపడి ప్రార్థించి ఇక టైం దాటిపోయిందని, ఇక అవకాశం పోయిందని, ఇక జరిగేదేమీ లేదని, ప్రయోజనం ఏమీ లేదని వదిలిపెట్టేశారా? జకర్యాకు దేవుడిచ్చిన జవాబే మనకి ఆదర్శం. నీ ప్రార్థన వినబడింది. నమ్మకంగా ఇన్ని సంవత్సరాలు దేవుని అనుసరించినందుకు మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. మన ప్రభు నమ్మదగిన దేవుడు, నమ్మకస్తులకు మొండి చేయి చూపించే దేవుడు కాదు. అదే నాకు చాలా ఇష్టమైన మాట. అంత వయసులో కూడా వాళ్ళు నిష్ఠురపడలా, నిరాశపడలా, విసుగు చెందలా. ఎందుకులే దేవుడు కార్యం చేయట్లేదుగా అని వాళ్ళు భక్తిని పాడు చేసుకోవాలి. వాళ్ళు చాలా మంది ఒక నెల రోజులు బాగా అడుగుతారు, తర్వాత వాళ్ళ భక్తిని వాళ్ళే చంపుకుంటారు. నీ భక్తిని నువ్వే సమాధి చేసుకుంటున్నావు. అందుకే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిన జవాబు రాట్లా. విసుగు చెందకండి భక్తిలో.
ఒకప్పుడు పరిచర్య ఏది, ఒకప్పుడు ప్రార్థన ఏది, ఒకప్పుడు దేవుని ఆజ్ఞలు అనుసరించిన విధానం ఏది, ఒకప్పటి ఆసక్తి ఏది, ఒకప్పుడు దేవుని దృష్టి ఎదురు నీతిమంతులుగా బ్రతికామా, ఇప్పటికీ అలాగే బ్రతుకుతున్నామా? అయితే నీ ప్రార్థన వినబడుతుంది, నీకు దేవుడు జవాబిస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం చేద్దా. దేవునికి వినబడిన ప్రార్థనలు, దేవుడు జవాబిచ్చిన ప్రార్థనల గురించి ఈరోజు నేర్చుకుందాం. ఆమేనందామా? చూడండి, యెషయా గ్రంథంలోకి వద్దాం. యెషయా 38:3 చదవండి. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. 5వ వచనం చదువుకుందాం. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. హిజ్కియా కూడా మరణకరమైన రోగము వచ్చింది. పోయిన బుధవారం రాత్రి ప్రార్థనలో కూడా మనం ఈ విషయం అన్నాం. దేవుని పిల్లలకు శ్రమలు రావా, కష్టాలు రావా? లోకస్తులకి వస్తాయి, మనకి. కానీ మనం జయిస్తాం. అది మన ధైర్యం, అది మన నిరీక్షణ. అనుకుంటాం, అందరూ అంటారు మాకు ఉన్న రోగాలు నీకు ఉన్నాయి, ఇంకేంటి తేడా? అయ్యో, రోగమైనా, సమస్య అయినా, శ్రమ అయినా, దుష్టుని శోధనైనా నువ్వు ఓడిపోతావు, నేను గెలుస్తా. అది ఇక్కడ నన్ను గెలిపించే దేవుడు ఉన్నారు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు గెలుస్తారల్లా. ధైర్యం తెచ్చుకోండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూసారా, అక్కడ ఆ మాటలు అర్థం చేసుకోవాలి. లోకంలో మీకు శ్రమ కలిగింది, కానీ మీలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మిమ్మల్ని గెలిపిస్తాడు, ఆయన మిమ్మల్ని శ్రమ నుండి విడిపిస్తారు. కనుక హిజ్కియాకి రోగం వచ్చింది, మరణకరమైన రోగం. హల్లెలూయా. ఏ రోగం అండి? హిజ్కియా కూడా వైద్యం చేయించుకున్నాడు. చాలా మంది ద్వారా తన ప్రయత్నం తాను. భక్తిపరుడు ఎవరండి? దేవుడు చెప్పారు, అయ్యా మాడా, నువ్వు మరణించిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏమైనా నువ్వు నీ తర్వాత ఎవరికైనా ఏమైనా అప్పచెప్పాల్సిందంటే, ఏదైనా బాకీలు భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ, పిల్లల విషయంలో కానీ, మనుషుల విషయంలో, రాజ్య విషయంలో ఏదైనా చేయాలనుకున్నది అన్ని సెటరేట్ చేసుకొని దేవుడు ముందే హెచ్చరిక ఇచ్చేశారు. కానీ దేవుడు బిడ్డలారా, హిజ్కియా అసలు ఎలాంటి ప్రార్థన అంటే, ఈ ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలని ఎన్నో సంవత్సరాలుగా నేను మొత్తుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. హల్లెలూయా. నా ప్రార్థనలన్నీ ఆలకి, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పిల్తును. నా ప్రార్థన ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పిల్తును. నీ త్యాగమే నన్ను బంధించెను, నీ సిలువ త్యాగమే. ఆమేన్. నీ బానిసనయ్యుందును బ్రతుకు దినముల, నీ బానిస. నా ప్రార్థనలన్నీ ఆలకించిన, నా స్తుతి హోమములన్నీ నీకే
హల్లెలూయా. చెప్పండి. మంచిది. ఇంతటి దుర్వార్త విని కూడా హిజ్కియాకి ఒక ధైర్యం ఉంది. ఏంటో తెలుసా? నేను చేసిన భక్తి, నేను ఆయన ఎదుట ఎలా నడిచానో నా దేవుడు మర్చిపోరు. చాలా మంది చేసేది ఏంటంటే అప్పుడు దాకా ఇష్టం వచ్చాడు బ్రతికి, కష్టం వచ్చినప్పుడు అంటారు ఇక నుంచి బాగా ఉంటానయ్యా. ఏంటి? ఇక నుంచి నువ్వు ఉండబోయేది కాదు దేవునికి కావాల్సింది, ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నావు దాన్ని ఇక్కడ ఇసుకే గుర్తు చేస్తున్నాడు. మీరు చూడండి, ఇసుకే ప్రభా ప్రభా ఇప్పుడు దాకా చేసింది ఏదో చేశాను, సరిగ్గా మంది నడవలా, సరిగ్గా ప్రార్థన చేసుకోవాలా, పాపంలో బతికాను, ఇష్టం వచ్చినట్టు బతికాను, తప్పు చేశానయ్యా, ఇక నుంచి మంచిగా ఉంటానయ్యా అని చేయట్లో ఇసుకే ప్రార్థన. ఎప్పటి వరకు ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. చప్పట్లు కొట్టండి. అందుకే విశ్వాసులు అందరికీ నేను చెప్తా, యవన పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ నేను చెప్పేది ఏంటంటే దేవుని దగ్గర ఈ రకమైన డిపాజిట్ మనకు ఉండాలి. ఏముండాలి? డిపాజిట్. ఏంటి డిపాజిట్? బ్యాంక్ లో కొంచెం డబ్బులు వేసుకుంటే, లేకపోతే ఇన్సూరెన్స్ లో ఏదైనా డబ్బులు కడితే అవసరం వచ్చినప్పుడు మనకి ఉపయోగపడతాయి. అట్లాగే దేవుని దగ్గర ఇన్సూరెన్స్ ఉండాలి మనకి. ఏంటా ఇన్సూరెన్స్ అంటే దేవుని దృష్టికి అనుకూలంగా మనం బ్రతకాలి. అక్కడ జకర్యా ఎలిజబెత్లు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతికారు. ఇక్కడ హిజ్కియా ఎలా బ్రతికాడు చెప్పండి? దేవుని దృష్టికి. ఆమేన్. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? మన రోగాలు బాగు చేయడం దేవుడికి ఏమైనా అసాధ్యమా? హల్లెలూయా. మన కష్టాలు తీర్చడం దేవుడికి ఏమైనా అసాధ్యమా? అయితే దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. హల్లెలూయా. ఇక నుంచైనా భవిష్యత్తు ప్రణాళిక కోసం, పిల్లల కోసం ఏదో దాస్తాం. మనకి ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏదో ఒకటి ఎంతో కొంత ఉంటే ఏదో రోజు అర్థంటే అవసరం అయిద్దని చేసుకుంటాం కదా. మరి ఆత్మీయంగా నాకు అవసరం వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర ధైర్యంగా నేను ప్రార్థన చేయడానికి నాకేముంది అనేది మనము ఆలోచించాలి. ప్రభువా, నీ దృష్టికి అనుకూలంగా నడిచాను కదయ్యా, అది జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడండి. ఆమేన్. అలా అని కన్నీళ్లు విడిస్తే, కన్నీళ్లు విడిచిన ఒక యథార్థవంతుని ప్రార్థనను దేవుడు త్రోసివేయలేదు. హల్లెలూయా. దేవుని దృష్టికి అనుకూలంగా నడిస్తే, దేవుని ఎదుటి యథార్థంగా నడిస్తే నీ కన్నీళ్లకు దేవుడు కరిగిపోతారు. స్తోత్రం. హిజ్కియా ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చిందని చెప్పాలి నిజంగా. ఇక చాలే హిజ్కియాకి దాకా మంచిగా బ్రతికాడు, మంచి సాక్ష్యంతోనే తీసేసుకుందాం అనుకున్నారేమో ప్రభు మరి. కానీ హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడే మనసు మార్చు. మంచి దేవుడు కదా ఆయన. సరేలే, నా కుమారుడు కన్నీళ్ళు గారుస్తున్నాడుగా, ఇంత మంచివాడిని ఎందుకు ఏడిపించాలి అనుకుని దేవుడు మనసు మార్చుకోరా? నీనివేని శిక్షిస్తాను, చంపేస్తాను అనుకుని వాళ్ళు మారు మనసు పొందితే దేవుడు పశ్చాత్తాపడలేదా? స్తోత్రం. నిజంగా ఆయన మార్పు లేని దేవుడే, మాట మార్చని దేవుడు. కానీ శిక్షించే విషయంలో మాత్రం, కీడు వస్తున్నప్పుడు, శ్రమ వస్తున్నప్పుడు మాత్రం మనం కన్నీళ్లతో ప్రార్థిస్తే ఆయన చేయాలనుకున్న కీడు చేయకుండా నిర్ణయాన్ని మార్చుకునే దేవుడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చింది. ఆమేన్. హిజ్కియా ప్రార్థన 15 సంవత్సరాలు గ్యారెంటీ ఆయుష్ ఇచ్చింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన సూర్యుడిని, చంద్రుణ్ణి వెనక్కి నడిపించింది. హిజ్కియా ప్రార్థన భూమిని వెనక్కి తిప్పింది. హిజ్కియా ప్రార్థన చరిత్రలో ఒక సవాలుగా నిలిచింది. ఆమేన్. గోడ గడియారము 15 గంటలు 10 గంటలు వెనక్కి వెళ్ళిపోయిందండి. 10 గంటలకు తిరిగింది హిజ్కియా ప్రార్థన చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గోడ గడియారం కాదు, దాన్ని ఏమంటారంటే మెట్లు. సూర్యకాంతి చేత మేడ ఎన్ని మెట్లు ఎక్కితే అన్ని గంటలు అనేది ఆహాజు ఒక గడియారం చేయించాడంట రాజు. అంటే సూర్యుడు ఇలా దిగితే ఆ నీడ పైకి వెళ్తా ఉంటది, ఇన్ని గంటలైందని. మళ్ళీ నీడ కిందకు దిగిందంట. హల్లెలూయా. నీడ మరలా 10 మెట్లు ఎక్కిందండి. ఓకే క్లారిటీగా ఉంది. మొత్తం మీద 10 మెట్లు
మెట్లు ఎక్కిన నీడ మళ్ళీ కిందకు దిగింది. సారీ, క్షమించండి, దిగిన మెట్లలో అది 10 మెట్లు మళ్ళీ ఎక్కింది. ఏదేమైనా మీకు కరెక్ట్గా అర్థమైందా? అంటే నీడ దిగిందనమాట. ఎండ ఇటువైపు వచ్చి సపోజ్ ఆ పోలు పెడితే ఆ నీడ కిందకు దిగింది. మళ్ళీ హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి రుజువుగా నీడ మళ్ళీ 10 మెట్లు పైకి ఎక్కేటట్టు. అంటే అసలు కన్నీటి ప్రార్థన. నేను అంటాను, నేను కన్నీరు కారుస్తున్నా కదయ్యా, మళ్ళీ చెప్తున్నా, యథార్థవంతుల ప్రార్థన. ఆమేన్. దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికిన వారి ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. ఆహాబు ఒక రోజు గోనె బట్ట కట్టుకుని ఉపవాసుడు ప్రార్థన చేస్తే దేవుడు అన్నారు, ఆహాబు చూసావా నాకు భయపడుతున్నాడు అని ఏలియాతో అంటారు. ఆ విషయాన్ని బట్టి జఫన్యా శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, ఆహాబు అంతటి భక్తిహీనుడు ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకించారే. ఇన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతూ కన్నీళ్లతో ఉపవాసాలతో ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన దేవుడు ఆలకించరా? ఎందుకు అధైర్యంగా ఉంటున్నావు? నీ ప్రార్థన వినబడింది, నీ కన్నీళ్లు దేవుడు చూశారు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించారు. స్తోత్రం. నమ్మిన వాళ్ళు సంతోషంగా స్తోత్రం చెప్పండి. యథార్థంగా బ్రతుకుదామండి, మన కన్నీళ్లకు దేవుడు వెంటనే స్పందిస్తారు. ఆమేన్. బతికినంతకాలం ఇష్టం వచ్చినట్టు బ్రతికి కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు గారిస్తే ఉపయోగం ఏముంటది? డాక్టర్లు కూడా వాళ్ళు చెప్పిన పథ్యం చేశారనుకోండి, తాగొద్దు అన్నారు అనుకోండి, తాగకూడదు. తాగి 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 మళ్ళీ హాస్పిటల్కి అదే సిచ్యువేషన్ అయితే చాలా మంది డాక్టర్లు చెప్పే విషయం ఏంటి, మేమేం చేయలేము తీసుకోండి అన్నారు. ఎందుకు అంటున్నారు? వాళ్ళు చెప్పిన మాట అట్లా, వాళ్ళు చెప్పిన పథ్యం చేయట్లా, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వాడట్లా. రోగం రాగానే డాక్టర్ గారు అంటే వెళ్తే ఎట్లా? అలాగే దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుని దృష్టికి నీతిగా బ్రతకకుండా, యథార్థంగా బ్రతకకుండా, బ్రతికినంతకాలం ఇష్టం వచ్చినట్టు బ్రతికి కష్టం వచ్చినప్పుడు దేవా అని నువ్వు కొండడు కన్నీళ్లు కాచిన ఉపయోగం ఏముంది? హిజ్కియా యథార్థంగా బ్రతికాడు. తనకి ఎంత వయసు ఉందో, తను ఎప్పటి నుంచి రాజయ్యాడో, అసలు ఎప్పటి నుంచి తెలుసున్నాడో అప్పటి నుంచి దేవుని దృష్టికి ఎలా బ్రతికాడు? యథార్థంగా, అనుకూలంగా. అందుకే కష్టం వచ్చినప్పుడు ఆయన కన్నీరు పెట్టగానే దేవుడు కరిగిపోయారు. స్తోత్రం చేద్దామా? ఎంత గొప్ప మంచి మనసు ఉన్న దేవుడు మన దేవుడు. యథార్థవంతులు ఏడిపిస్తారా? యథార్థవంతులు కన్నీరు కారుస్తుంటే దాటి వెళ్ళిపోతారా ప్రభు? మనం ఇన్ని సంవత్సరాలు ఆయన ఎదుట నీతిగా బ్రతికి, నమ్మకంగా బ్రతికి, అనుకూలంగా బ్రతికి, యథార్థంగా బ్రతికి హిజ్కియా మందిరం కోసం ఎంతో చేశాడు, దేశాన్ని ఆత్మీయంగా ఉజ్జీవింపజేశాడు, లేవీల కోసం ఎంతో చేశాడు, దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. ఇన్ని చేసిన భక్తుని దేవుడు వదిలేస్తారా? స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మన కన్నీళ్లు దేవుడు చూస్తారు. ఆమేన్. భయపడకు, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను చెప్పండి అంగీకరించాను. ప్రభు మనల్ని బలపరచునుగాక. స్తోత్రం చేద్దామా? అలాగే దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 4:10. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి, హల్లెలూయా, దేవుడు విన్నారు, దేవుడు కన్నీళ్లు చూశారు, దేవుడు ప్రార్థించిన దాన్ని దయచేశారు. ఎబ్బేసు ఏమని ప్రార్థన చేశాడు? నిశ్చయంగా నాకు తోడుగా ఉండయ్యా, నా సరిహద్దులు విశాలపరచు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడయ్యా అంటే ఆ ప్రార్థన దేవుడు విన్నారు. ఆమేన్ అందామా? ఈ రోజున ఈ సంవత్సరం మనం విస్తరిస్తామని ప్రభు మనతో మాట్లాడారు. హల్లెలూయా. నన్ను విశాలపరచయ్యా,
నన్ను విస్తరింపజేయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నన్ను అభివృద్ధి పరిచయ్యా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తారు. ఇరుకులో ఉన్నానయ్యా, విశాలత ఇవ్వయ్యా, నలిగిపోతున్నానయ్యా, విశాలత ఇవ్వయ్యా. హల్లెలూయా. ఆర్థికంగా ఇరుకైపోయానయ్యా, నా సరిహద్దులు విశాలపరచు, నన్ను విస్తరింపజేయి ప్రభువా. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని విశాలపరచబోతున్నారు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుడు స్తుతించండి. అరకొరగా ఉన్న ఆర్థిక స్థితులు, ఇరుకైపోయిన ఆర్థిక స్థితుల్లో దేవుడు విశాలత ఇవ్వబోతున్నారు. నువ్వు విస్తరింపబోతున్నావు. హల్లెలూయా. యెహోవా అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి విశాలపరిచయ్యా. మీ శాలరీ విషయంలో, మీ ఆదాయం విషయంలో, మీ కష్టార్జితం విషయంలో ఒకవేళ సంపాదించినంత వడ్డీలకే, హాస్పిటల్కే, అనవసరమైన వాటికే వ్యర్థమైపోతుందా? దేవుని బిడ్డ, దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా విశాలపరచబోతున్నారు. గొప్ప ఆర్థిక దీవెన మీరు చూస్తారు. విశాలత కలుగునుగాక. ఆమేన్ అందామా? ఏం కలగాలి? ప్రార్థించండి. ప్రార్థిస్తే దేవుడు ఏమిస్తారు? ఖచ్చితంగా. దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చి విశాల స్థలంలో నన్ను నిలబెట్టాడు అని దావీదు చెప్తాడు. ఆమేన్. నువ్వు ఎంత ఇరుకులో ఉన్నా దేవునికి మొర్రపెట్టు. నువ్వు ఎంత నలిగిపోతూ ఉన్నా దేవునికి మొరపెట్టు. దేవుడు విశాలత ఇవ్వబోతున్నారు. నిశ్చయంగా నేను మిమ్మల్ని విస్తరింపజేస్తానన్నారు. మీ పితరుల కంటే హెచ్చగునట్లుగా మిమ్మల్ని విస్తరింపజేస్తానన్నారు ప్రభు. స్తోత్రం. ప్రభు మీకు విశాలత ఇచ్చునుగాక. నువ్వు విస్తరించబోతున్నావు. నమ్ముతావా దేవుని బిడ్డ? హల్లెలూయా. ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఆ విడుదల మీరు చూస్తారు. దేవుడు అద్భుతం చేయబోతున్నారు. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములో వచ్చుచున్నవి. యోబు ఎంతో ఇరుకు చూశాడు, ఎంతో నలిగిపోయాడు, ఎంతో శోధన అనుభవించాడు. కానీ మునుపటి కంటే రెండింతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చారు. అయ్యా, ఎంతో నలిగిపోయాను, ఎంతో ఇరుకులో ఉన్నాను, అన్ని పోగొట్టుకున్నాను, ఏం బాధపడద్దు. మునుపటి కంటే రెండింతలుగా దేవుడు విశాలత ఇవ్వబోతున్నారు. రెండింతలుగా దేవుడు విస్తరింపజేయబోతున్నారు. నీ ప్రార్థన దేవుడు వింటే చాలు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించే దేవుడు అద్భుతాలు చేస్తారు. స్తోత్రం. మీ స్థితిని దేవుడు మార్చబోతున్నారు. ఆర్థికంగా మీ స్థితిని దేవుడు పెంచబోతున్నారు. నమ్మి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎబ్బేజు ఏం చేశాడు? దేవునికి ప్రార్థన వినబడిందా లేదా? ఎందుకంటే ఎబ్బేజు నీతిమంతుడు, భక్తిపరుడు. ఇందాక చూసాం మనం. దేవుని దృష్టి నిరపరాధులుగా, నీతిమంతులుగా, యోగ్యులుగా ఉన్న వాళ్ళ ప్రార్థన చెప్పండి దేవునికి వినబడింది. దేవుని దృష్టికి యథార్థంగా ఉండి ఆయన దృష్టికి అనుకూలంగా చేసిన హిజ్కియా ప్రార్థనను దేవుడు విన్నారు. కన్నీళ్లు తుడిచారు. స్తోత్రం. అలాగే ఎబ్బేజు అనే ఒక భక్తిపరుడు, ఒక నీతిమంతుడు యథార్థమైన మనసుతో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన అడిగిన దాన్ని, అతడు మనవి చేసిన దాన్ని అతనికి చెప్పండి దయచేశారు. హల్లెలూయా. మరొక వ్యక్తిని చూద్దామా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా మీకు విశాలత కలగబోతుంది. ఆర్థిక ద్వారాలు దేవుడు మీకు తెరవబోతున్నారు. హల్లెలూయా. ఓ యేసు రక్తమే. డ్యామ్ నిండిపోతే గేట్లు ఎలా తెరుస్తారో అలా ఆర్థిక ద్వారాలు మీకు తెరవబడబోతున్నాయి. నూతన మార్గాల్లో దేవుడు మీకు ఆర్థిక ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. విశాలత కలగబోతుంది. హాస్పిటల్కి, వడ్డీలకి. ఏంటి? హాస్పిటల్కి. ఇంకా ఎవరైనా మీ ఇంట్లో దుబారా ఖర్చులు పెట్టే పరిస్థితి ఉందేమో. ఈ మీ ధనము ఆర్థికంగా మీరు ఎక్కడెక్కడ నష్టపోతున్నారో అవన్నీ బంద్ అయిపోవును గాక. నూతన ద్వారాలు దేవుడు తెరచును గాక. ఎప్పుడు చూసినా లోటు కొరత ఉన్న నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నారు. హల్లెలూయా.
ప్రభు మిమ్మల్ని బలపరచునుగా. ప్రార్థించండి, దేవుడు విశాలత ఇవ్వబోతున్నారు. ఇక తర్వాత చూద్దాము అపోస్తలుల కార్యాలు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో, అంటే ఇటలీ బెటాలియన్ అన్నమాట. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉన్నాడు. చూడండి, అతను శతాధిపతి, ఒక డిఎస్పీ రేంజ్ ఆఫీసర్. ఎలాంటి వ్యక్తి అండి? డిఎస్పీ స్థాయి ఆఫీసర్ అయ్యుండి అతను ఏం చేస్తున్నాడు? ఇంటి వారందరితో కూడా దేవుని యందు. ఈ రోజున ఒక ప్రశ్న, మీ ఇంటి వారందరినీ మీరు భయభక్తుల్లో పెట్టగలుగుతున్నారా? చెప్పండి. దానికి చూసి చాలే. మీ ఇంటి వారందరినీ మీరు భయభక్తుల్లో, ముఖ్యంగా పురుషులు ఈ విషయాన్ని చేయగలరు వాళ్ళు తలుచుకుంటే. అలాగే స్త్రీలు కూడా ప్రభు కృప పొందిన జ్ఞానంతో ఆ పని చేయొచ్చు. హల్లెలూయా. తల్లి, ఇంటి వారందరినీ భయభక్తుల్లో నడిపించగాలనే కోరిక నీకు ఉండాలి. నా ఇంటి వాళ్ళందరూ బాగా చదువుకోవాలి, నా ఇంటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేయాలి, నా ఇంటి వాళ్ళందరూ బాగా పెళ్లిళ్ళు అవ్వాలి, నా ఇంటి వాళ్ళందరికీ అది ఉండాలి, ఇది ఉండాలి. ఇది కాదు కావాల్సింది. మొన్న ఇంటికి వెళ్తే, నేను సోఫీ వెళ్తే చెప్తున్నారండి, కళ్ళు చెదిరి దిమ్మ తిరిగి ఏదో అయిపోయింది. మామూలు కాదు అసలు. వాళ్ళకింత బంగారం ఇచ్చాం, వీళ్ళకింత బంగారం ఇచ్చాం, వాళ్ళకి ఇన్ని లక్షలు బ్యాంకులో వేసాం, వాళ్ళకి ఈ స్థలం ఇచ్చాం, వాళ్ళకి ఒక 6.5 ఇచ్చాం, వీళ్ళకి ఒక ఎకరం ఇచ్చాం, వాళ్ళకి ఒక 4 ఎకరాలు ఇచ్చాం. ఇన్ని చెప్తుంటే వచ్చినాక ఎంత ఆశీర్వదించారు దేవుడు. పిల్లలందరికీ. కానీ వాళ్ళు అన్యులు ఏంటి? అన్యులు అయిపోయారు. నేను ఈ మాట చెప్తున్నా, పిల్లలందరికీ అన్నీ నేర్పిస్తున్నాం. బంగారం కొంటాం, చదువు నేర్పిస్తాం, ఉద్యోగాలు రావాలని ప్రార్థిస్తాం, పెళ్ళిళ్ళు అవ్వాలని చెప్పండి ప్రార్థిస్తాం. అసలు ఇంటి వారందరూ భయభక్తులతో ఉంటున్నారా? ఇవాళ ఎలా అయిపోయిందంటే, పిల్లలేరంటే వెనకటికి కాదులే. బైబిల్లో ప్రభు కయ్యని అడిగారు, ఏమని? నీ తమ్ముడైనా ఏబీలు ఎక్కడ? ఆడంటే చంపేశాడు కాబట్టి తిక్క సమాధానం చెప్పాడు. మరి మనం ఎవరైనా చంపేసి వస్తున్నారంటే, నీ పిల్లలేరి, నీ యజమానుడేరి, నీ భర్త ఏరి, నీ భార్య ఏది, నీ తల్లిదండ్రులేరి, నీ అన్నదమ్ములేరి అంటే ఎన్ని సమాధానాలు. నీ ఇంటి వారిని ఎందుకు దేవుళ్ళు నడిపించలేకపోతున్నావు? లూదియా ఒక సాయంత్రం దేవుని వాక్యం ఏందే, తన ఇంటి వారందరూ బాప్తీసం పొందేశారు. చప్పట్లు కొట్టడం సార్. అయ్యా, ఆడవాళ్ళమైన మా వల్ల ఏమైంది? లూదియా ఆడాం కాదా? లూదియా ఆడాం కాదు. లేడీస్ చెప్పండి. పుట్టిళ్లలో పెళ్ళి అయితే, ఈ మధ్య మొన్న తమ్ముడు అంటున్నాడు, వాళ్ళ భార్య వాళ్ళ బాబాయ్ గారి వాళ్ళ కూతురు పెళ్ళి అంట 20,000 ఖర్చు చెప్పిందంట. ఏంటి మరి అంటే తప్పదుగా అంటున్నాడు అంతే. వాళ్ళ ఆవిడ వాళ్ళ బాబాయ్ కూతురు పెళ్ళి మరి ఎప్పుడు వెళ్ళేది? 4 రోజుల ముందే. మరి అదేదో పేదలకు రారే, 2,000 ఖర్చు కూడా పెట్టించలేదే. లూదియా వాళ్ళ వాళ్ళ కుటుంబీకులు పుట్టేళ్ళకి తీసుకెళ్ళిందో లేదో తెలియదు, అవి ఇవి కొనిపించిందో లేదో తెలియదు, కానీ ఇంటి వాళ్ళందరినీ బాప్తీసం ఇప్పించింది అంతే. హల్లెలూయా. ఇంటి వారందరితో కూడా దేవుని యందు. చెప్పండి. ఏమండి, సెలవులు వస్తున్నాయి, మా ఇంటికి వెళ్దాం, వద్దులే అన్నాడంటే అయిపోయినట్టే. ఒకరోజు ఓ భర్తకి భార్య చెప్పిందంట, టీవీలో బ్యాలెన్స్ అయిపోయింది, త్వరగా టీవీలో బ్యాలెన్స్ వేయించాలన్నాడంట. వేపిస్తాలే, అప్పుడేనా, డబ్బులు లేవన్నాడంట. చాలా ఉత్తమరాలు అసలు, నిజంగా అలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం. ఒక పూట ఓపి పెట్టిందంట. ఎంతండి?
పూట ఓపిక పట్టిందంటే చాలా గొప్ప విషయం. వెంటనే ఒక పూట అయినాక ఇంకా డబ్బులు రాలేదా అందంట. వచ్చినాయి అన్నాడంట. మరి పంపించు తొందరగా అంటే సర్వర్ పని చేయలేదంట. ఏం పని చేయలే? ఆ ఒక్కరోజు ఏమీ లేదు, టీవీలో బ్యాలెన్స్. పొద్దున్నే వచ్చి అదే రాత్రి వచ్చి పొద్దున్నే టిఫిన్ కోసం అడుగుతుంటే మిక్సీ పని చేయలేదు అన్నట్ట. మిక్సీ పని చేయకపోవటం ఏంటి, బాగానే ఉందిగా. ఏ సర్వర్ పని చేయనప్పుడు మిక్సీలు కూడా పని చేయవుగా అన్నట్ట. అమ్మనాయన చాలా ప్రమాదంగా ఉందని అర్జెంటుగా ఎవరు దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ బాబు అని అడుగుకుని వేయించుకుని వచ్చిన అప్పుడు మిక్సీ పని చేసిందంట. ఏ ఇంటి వాళ్ళని భయభక్తులు నడిపించుకోలేవా? ఒక మాస్టర్ గారు ఎప్పుడో అలా మిస్సెస్ తో క్షమించండి, ఒక విశ్వాసతో అనేవాడు అంట, అమ్మా బ్రదర్ని కూడా మందిరానికి తీసుకురామ్మా. ఎక్కడ భాష గారు రాడండి ఆయన, మన మాట ఎందుకంటాడండి, వినేవాడైతే ఎప్పుడో తీసుకొచ్చేవాడిని దానిగా అందంట. అయ్యో పాపం చెల్లి చాలా భక్తి పర్రాలు, కానీ భర్తే పాపం మాట వింటలేదేమో అనుకున్నాడంట. ప్రార్థన చేస్తున్నాడంట. ఒక రోజున భార్య భర్తలు ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారంట. భర్త మొత్తానికి ఇంత లగేజ్ నెత్తి ఒకటే పెట్టుకోలేదంట. అంటే ఆ చేతిని ఈ చేతిని పట్టుకుని పెద్ద లగేజ్ మోసుకుంటా వెళ్తున్నాడంట. తొందరరా ఏం లేట్ అంటుందంట. ఆయన్ని కనపడ్డారు. వందనాలు అయ్యగారు. అమ్మా వందనాలమ్మా. ఎక్కడికమ్మా? ఎదురు వెళ్తాను. మా ఇంటికి వెళ్తున్నాం అయ్యగారు. అదేంటమ్మా, సంవత్సరం క్రితం మీ పుట్టింటోళ్ళతో బాగా గొడవయ్యి మీ ఆయన సచ్చినా రానన్నాడు అన్నావుగా అమ్మ. అంటే ఎందుకు రాడండి, మనం చెప్తే రాకుండా ఉంటాడా అన్నట్ట. ఏంటి, సంవత్సరం క్రితం గొడవ అయ్యి అవమానం అయ్యి చి ఇంత అవమానపరుస్తారా నన్ను మీ పుట్టింటోళ్ళు, మీ ఇంటికి ఎప్పటికీ రాను అన్న ఆయన కూడా ఇప్పుడు ఇవి చెప్పి తీసుకెళ్తాను. సరే చర్చిలో అవమానపరుస్తున్నారా, చర్చిలో ఏమన్నా బాధలు పెడుతున్నారా? మందిరానికి ఎందుకు రాండి, భర్త నీ చేతుల్లోనే అంటే చుట్టుపక్కమని కాదు, అవసరమైతే కాళ్ళు పట్టు ప్రతిమాలుకో, కాళ్ళను పట్టుకోమాక, దేవుడి కోసం వద్దు. పిల్లల్ని హెచ్చరించు, భర్తని వేడుకో. ఎవరికి ఎలా చెప్పాలో స్తోత్రం చెప్పండి. మనం తిరగబడుతున్నాం, పిల్లల్నేమో బతిమాలుతున్నాం. మా అయ్య రాయ్య, మాయమ్మ రాయమ్మ, నిన్ను కాళ్ళు మొక్కుతా త్వర. ఎవరిని? పిల్లల్ని. భర్తరావా ఎవరు అసలు రాడు వద్దాం అనుకున్నాను కూడా. వాళ్ళని బ్రతిమాలండి, పిల్లల్ని హెచ్చరించండి. స్తోత్రం చెబుదాం ఒకసారి. రాపోయావు ఈసారి, వచ్చే సంవత్సరానికి నువ్వు తప్ప అంటారు. ఎవరిని? ఆయన అంటాడు, ఇదేనా నీకు చర్చలో లేదు, మీ భాష చెప్పండి, టపా కట్టిస్తాడే నన్ను. అట్టగండి చెప్పేది, ఎంత చక్కగా చెప్పాలి. ఆ జ్ఞానం ఉండదు. వెనకడికి చెప్పాక ఒకసారి, మా అమ్మ గీత చచ్చిపోతే బయటికి ఎట్లా తీసుకొస్తావా అన్నాడు అంటాడు. అట్టగా అడిగేది తప్పు. నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, ఇంటి యజమానుల్ని అందరూ గౌరవించాలి. గౌరవంతోనే వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించాలి. హెచ్చరిస్తే మంచిదే, కానీ వాళ్ళని బెదిరించి హెచ్చరించడం అంటే, హెచ్చరికకి చాలా మంది అర్థం తెలియదు. గద్దింపు వేరు, హెచ్చరిక అంటే ఒక వార్నింగ్. ఏమంటే రాకపోతే మనకి మంచిది అలా చెప్పాలి. గద్దింపు అంటే ఏయ్ అనేది ఏంటిది? ఆ గద్దింపు పిల్లలకి ఇవ్వాలి. పిల్లలేమో అంటాం, వాళ్ళు నీ ఎదురు సైకిల్ ఎత్తారు, ఇంకేం చేస్తారు? కొర్నేలి ఆ మాట చెప్పండి. ఇంటి వారందరితో కూడా, నేను భక్తిపరుని కాదు, నా ఇంటి వారందరూ భక్తిపరులే. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను ఇంట గెలిచి రచ్చగెలవాలి. యెహోషువ బ్రతికినంత కాలం ఎవడో తన ఎదుటి నిలబడలా. కారణం ఏంటంటే ఇంట్లో ఫుల్ కమాండ్ కలిగిన వాడు. చప్పట్లు కొట్టడం సార్, ఎంత కమాండ్ లేకపోతే ఆ మాట అంటాడు. అసలు తన బ్రతుకులో, తన ఇంట్లోనే కాదు, తన బంధువుల్లోనే కాదు, దేశం మొత్తంలో మోషేనే ముప్పతిప్పలు పెట్టారు ఇజ్రాయేలీలు, కానీ యెహోషువ ముందు ఒక్కడు కూడా మాట్లాడలా. తిరుగులేని మనిషి యెహోషువ. ఏ దేశపు రాజు కూడా యెహోషువని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి కూడా భయపడ్డాడు. అంత పవర్ఫుల్ గా యెహోషువ ఎలా బ్రతికాడంటే, ఇంటిని కంట్రోల్లో పెట్టాడు. నేను నా ఇంటి వారు యెహోవాను స్తోత్రం. కొర్నేలి తన ఇంటి వారందరితో, హల్లెలూయా. ఇంత పిల్లల్ని నువ్వు నడిపించలేకపోతున్నావు, సిగ్గుపడాలి దేవుని బిడ్డ. ఈరోజు
ఇంతంత పిల్లలను నువ్వు నడిపించలేకపోతున్నావు. నీ కడుపున పుట్టిన పిల్లల్ని నువ్వు దేవుళ్ళు నడిపించలేకపోతున్నావు. షేమ్. ఖచ్చితంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. స్కూల్కి వెళ్ళాలంటే ఊరుకుంటావా? గాలికి తిరుగుతుంటే ఊరుకుంటావా? మంత్రానికి రాకుండా ఎందుకు ఊరుకుంటున్నావు? తప్పది. తల్లిదండ్రులు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి. మొన్న మధ్య చెప్పాను, భార్యాభర్తలు కలిసి ఏకీభవించి దేవుల్లో పెంచితే ఆ పిల్లలు దీవించబడతారు. తల్లి ఒక మాట తండ్రి ఒక మాట అంటే పిల్లలు ఏ దారి కాకుండా అయిపోతారు. తల్లిదండ్రులు ఏకీభవించాలి పిల్లల విషయం. కుటుంబం అంతా ఒకటవ్వాలి దేవుడిని సేవించే విషయంలో. లూదియా ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారు. జైలు అధికారి ఇంటి వారందరూ ఆ రాత్రే బాప్తిస్మం పొందారు. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడై ఉండి చదవండి ఇంకా, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ. అబ్బా, ఈ అనుభవం ఉండాలండి మనకి. ఏ అనుభవం? ఇంటి వారందరినీ దేవుళ్ళు నడిపించుకుంటూ ప్రజలకు కాస్త సహాయం చేసే మనసు ఉండాలి. ఏ మనసు? ప్రజలకు, ఇతరులకు సహాయం చేసే మనసు. ఎల్లప్పుడూ ప్రార్థన. ఇప్పుడు మనం అక్కడ అద్దీ చేసి అప్పుడప్పుడు అని పెట్టుకుంటే పోయింది. ఏంటంట, అప్పుడప్పుడు చేస్తున్నావా ఎల్లప్పుడు చేస్తున్నావా? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు కనుక అతని ప్రార్థన దేవుడి సన్నిధి చేరింది. దేవదూత వచ్చి ఏమంటున్నాడు చదవండి. వచ్చి కొర్నేలి అడిగాను, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి, తన ఇంటి వారందరినీ దేవుల్లో నడిపించుకోగలిగిన వ్యక్తి కనుక తన ప్రార్థన తన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరిపోయినాయి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? కుటుంబాన్ని దేవుల్లో నడిపించగలుగుతున్నామా? దేవుని పిల్లలు బ్రతికినంత వరకు ఒక విషయం మర్చిపోకండి, మీరు బ్రతికినంత వరకు మీ కుటుంబం దేవుళ్ళ నుండి బయటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ శాసనం చేయండి ఇంట్లో. ఆమేన్. మోజెస్ చౌదరి గారి తల్లి, వాళ్ళు అన్య కులాల్లోండి అన్య జనుల్లోండి ప్రభు నమ్ముకున్నారు. మన పామరు పక్కన కురుమద్దాలి. దాదాపు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60, ఆయన అమెరికా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళే 50 సంవత్సరాలు అంట. అంటే అంతకుముందు ఎప్పుడు కదా వాళ్ళు ప్రభు నమ్ముకున్నది. ఆ రోజుల్లో అన్యజనుల మధ్యలో దేవుని నమ్ముకున్నట్టే మామూలు విషయమో కాదు. వాళ్ళమ్మ ఆయనతో 2 ప్రమాణాలు చేయించిందంట. ఒక తల్లి తన కుమారుడితో 2 ప్రమాణాలు చేయించింది. అయ్యా, పెళ్లి వయసు వచ్చింది నీకు, మన వాళ్ళల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అయినంత మాత్రాన ఏమి చేస్తావో నాకు తెలీదు, దేవుని నమ్ముకున్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, అది మాత్రం నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఒక ప్రమాణం ఏంటది? దేవుని నమ్ముకున్నావునే నువ్వు పెళ్లి చేసుకోవాలి. రెండోది, క్రైస్తవ పద్ధతి ప్రకారమే నన్ను సమాధి చేయాలి. ఈ 2 ప్రమాణాలు చేస్తే ఆ రోజుల్లో అన్య జనుల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా 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 తక్కువ మంది. ఆ రోజుల్లో వెతికి ఏరి దేవుని నమ్ముకున్నామనే వివాహం చేసుకున్నారు. హల్లెలూయా. తల్లి చనిపోయినప్పుడు ఊరోళ్ళందరూ ఎదురు తిరిగారంట. సమాధి చేయనివ్వలేదండి. వ్యతిరేకించారు వాళ్ళందరూ. క్రైస్తవ పద్ధతి ప్రకారం చేయనివ్వలా. ఆయన అన్నాడంట, ఊరోళ్ళందరూ వ్యతిరేకమైన మా అమ్మని నా భుజాల మీద మోసుకెళ్ళైనా నేను సమాధి చేసుకుంటాను అని చెప్పారు. హల్లెలూయా. నిన్ననే దైవ సేవకులు చెప్తారు, వాళ్ళ అమ్మని ఆయనే మోసుకెళ్ళి సమాధి చేసుకున్నారని చెప్పారు. హల్లెలూయా. ఒక తల్లి తన కుమారుడికి నేర్పించింది, మనము దేవుని యందు భయభక్తుల్లో నడిచి తీరాలి. ఆ విలువలతో ఆయన పెరిగారు. వాళ్ళు చూడండి, ఆయన ప్రపంచంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా లేరా? దేవుడు వారిని విడిచిపెట్టారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, పిల్లలు ఎదుగుతారు. వాళ్ళు ఎదిగినా ఏమంటే పిల్లలకు 40 సంవత్సరాలు వస్తే మనం వాళ్ళకి పిల్లలు అయిపోతామా? పరాయి వాళ్ళం అయిపోతామా? అమ్మ నాన్నలు కాదా?
వాళ్ళు మనకంటే గొప్పోళ్ళు అయిపోతారా? అవరు కదా. కనీసం నువ్వు బ్రతుకున్నంత వరకైనా వాళ్ళు దేవుని నుండి దూరం కాకుండా చూసుకో. ప్రార్థన మానవద్దు నీ పిల్లల్ని. దేవునికి దూరము కానివద్దు. లోకాన్ని ఎక్కువ ప్రేమించవద్దు. పండగ వస్తేనో, పాపం వస్తేనో, ఆదివారం వస్తేనో, సెలవు వస్తేనో, ఏ ట్రిప్పులుగో టూర్లుగో వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు పిల్లలు. కాదు, దేవుని మందిరానికి రావాలని నేర్పించు. బ్రతుకుండగా మనం నేర్పించకపోతే మనం చనిపోయినాక ఇంకెవరు నేర్పిస్తారు? నువ్వు బ్రతుకుండగానే నేర్పించకపోతే మరణించిన తర్వాత ఎవరు నేర్పిస్తారు? దయచేసి దేవుని బిడ్డలారా, మన ఇంటి వారిని దేవుని యందు పెంచుదాం. ఎల్లప్పుడూ ప్రార్థనల్లో ఉందాం. అప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. ఆమేన్ అందామా? మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరునుగాక. హల్లెలూయా. కొర్నేలి లాంటి ఒక కమాండ్ కలిగిన కుటుంబం మీద ఒక కమాండ్ కలిగిన తల్లిగా, తండ్రిగా మనము ముందుముగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తర్వాత చూద్దామా ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తానండి. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యముగా వారు కూడి ఉన్న చోటు కంపించింది. మనం ప్రార్థన చేస్తే మనం కూడి ఉన్న చోటు కంపించాలి ఖచ్చితంగా. అంటే కంపించడం నిజంగానే అక్కడ ఆ రోజు జరిగింది. అయితే ఈ రోజు జరగాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తుంటే మన చుట్టుప్రక్కల పరిశుద్ధాత్మ కదలికలు రావాలి. ఆమేన్ అనండి. హల్లెలూయా. రోజు యెహోషువ కమలాకర్ గారని గొప్ప ఆరాధికులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే పాట రాసి పాడిన మంచి గాయకులు, సువార్థికులు, ఆరాధికులు, దైవజనుడు. ఆయన ఎక్కువ మన మరికుమారయ్య గారితో ఎక్కువ కాలం కలిసి వాళ్ళు సేవలో ఉన్నారు. హైదరాబాద్లో ఆయన సేవ. అయితే ఒకసారంట ఆయన ఒక చోట స్టేజ్ మీద ఆరాధన చేస్తున్నారండి. ఆరాధన చేస్తుంటే పక్కన కొంతమంది అన్ని జనులు ఏదో ఒక బడ్డీ దగ్గర కూర్చుని మాటలు, అక్కడ సభ జరుగుతుంది, ఇక్కడ వీళ్ళు మాటలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మరి కావాలని డిస్టర్బ్ చేస్తున్నారో ఏమో నాకైతే అంతగా తెలియదు. కానీ స్టేజ్ మీద ఆయన ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఆ పక్కన ఆ బడ్డీ కొట్టు దగ్గర చాలా మంది కూర్చుని మాటలు, నవ్వులు, ఏకైకలో పక్కపక్కలు చేస్తుంటే ఆయన అన్నారంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు దిగొస్తున్నారు బలంగా అని చెప్పారంట. హల్లెలూయా. అప్పుడు వెంటనే అక్కడున్న గ్రౌండ్ లో వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఏం జరిగిందో తెలుసా? ఆ పక్కన బడ్డీ కొట్టు దగ్గర ఒక్కసారి నాపరాయితో అదంతా వేశారు. నాపరాయి పళ్ళును పగిలి వారు నెరవిడి చేసిందంటండి. చప్పట్లు కొట్టడం ఒకసారి. దేవునికి స్తోత్రం. చెప్పగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెదిరిపోయారంట. ఏంట్రా అంటే, ఎవరెన్నో వాళ్ళు చెప్తున్నారంట, ఇదిగో దేవుడు దిగొస్తున్నారని చెప్పారు ఆ పాస్టర్ గారు. వాళ్ళు దేవుడు దిగొచ్చి ఉంటారు, అందుకే భూమి దత్తరిల్లిపోయింది. ఆమేన్. మనం ప్రార్థన చేస్తే భూకంపం రావసరలా, మనుషుల్లో కదలిక రావాలి, ప్రాంతంలో కదలిక రావాలి. ప్రభు మన ప్రార్థన ఆలకిస్తే అలాంటి కదలికలు వస్తాయి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కన్యలతో ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాసుడు ప్రార్థిస్తున్నప్పుడు, సంఘం ఏకీభవించి ప్రార్థిస్తున్నప్పుడు, రోషంతో ప్రార్థిస్తున్నప్పుడు, భారంతో ప్రార్థించినప్పుడు, ప్రజల కోసం, ప్రాంతాల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈ ప్రాంతంలో కదలికలు తీసుకొచ్చును గాక. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ సంఘాల్లో ప్రాంతాలు కదలించబడాలని ప్రార్థన చేయండి. గ్రామాలు కదిలించబడాలని ప్రార్థన చేయండి. ప్రజల్లో పరిశుద్ధాత్మ ప్రకంపనలు రావాలి. అట్లానే అరిస్తో చేయమంటలా నేను ప్రార్థన, రోషంతో ప్రార్థన చేయి. ప్రజల్లో కదలిక రావాలని అపోస్తలులు, పౌలు, శీలలు జైల్లో కూడా ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూ, కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తే
ఏమైంది? చెరసాల పునాదులు అదిరిపోయి. హల్లెలూయా. పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, మాటలతో ప్రార్థింపగా చెరసాల ప్రార్థనలని మాటలతో ప్రార్థించగా చెరసాల ప్రార్థన. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో ఎంతో బలమైనది. ఎంతో బలమైన ఓ యెహోవా నీ నామము. హల్లెలూయా. దైవజనులు ఇశ్రాయేలయ్య గారు, మన పరిశుద్ధ రాజయ్య గారు, ఫిలిప్ అన్న గారు వాళ్ళ తండ్రి, ఆయన ఏ ఊరు వెళ్ళినా అక్కడ సినిమా హాళ్ళు మూసేలా ప్రార్థన చేసేవాడు. ఏంటి? చిన్నాపురంలో సేవ చేశారు ఆయన, సినిమా హాల్ మూసేశారు. ఆయన కాసులో సేవ చేశారు. తర్వాత నవ్వలో ఆయన సేవ చేసిన ఏ ఊర్లోనే వాళ్ళకి సినిమా హాళ్ళు లేవు. స్తోత్రం చెప్పండి, చక్కగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం చిన్నాపురంలో ఉన్నది మూసేశారు. తిరుమలరా సంఘము సేవకుడుగా నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రోత్సహిస్తున్నా. బార్లు ముయ్యాలి. ఆమేన్. మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పందాలు జోదాలు ఆగిపోవాలి. మనం ప్రార్థన చేస్తే ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని కదలికలు, దేవుని కార్యాలు జరగాలి, స్వస్థత కార్యాలు జరగాలి, అపవాది పీఠాలు కదిలింపబడాలి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు స్తోత్రం చేద్దాం. మనం కలిసి ప్రార్థన చేస్తుంటే సాతానుకు వణుకు పుట్టాలి. మనకు వణుకు వచ్చేట. మనం ప్రార్థన చేస్తుంటే అపవాది కోటలు కదలాలి. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ప్రభువా, మా ప్రాంతాన్ని మీరు దర్శించండి, మా ప్రాంతాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, మా కాలనీని, మా పట్టణాన్ని, మా గ్రామాన్ని, మా దేశాన్ని దర్శించండి. హల్లెలూయా. ప్రభువుకి ఒకసారి స్తోత్రం చేద్దామా. అలాంటి బలమైన గొప్ప దర్శనంతో కూడిన ప్రార్థనలు మనం చేయాలి. కదలికలు తీసుకురాగలిగిన ప్రార్థన మనం చేయాలి. మనం ఏకీభవించి ప్రార్థిస్తే దేవుడు అలాంటి కదలికలు తీసుకొస్తారు. వారు కూడి ప్రార్థన చేసినప్పుడు ఆ కదలికలు వచ్చాయి. హల్లెలూయా. మనము కూడి అలాంటి విషయాల కొరకు ప్రార్థించదము గాక. మిమ్మల్ని పట్టి బంధించి పీడిస్తున్న దురాత్మ బంధకాలు తెగిపోవును గాక. పీట వేసి కూర్చున్న కుటుంబాల్లో తిష్ట వేసి కూర్చున్న అపవాది పీఠాలు కదిలించబడును గాక, తిప్పివేయబడును గాక. ఆ పీట బలం తోసేయాలి మనం, అంతే. యేసయ్యా, నాయనా 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 తండ్రి, యేసయ్యా కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. ఎందుకు? నాయనా నాయనా తండ్రి అన్నందుకు ఏమైపోయింది? గుంతడారిపోతుంది. ఇక అపవాదిని ఏం బంధిస్తావు నువ్వు? బాగా అన్ని రోషంగా ప్రార్థన చేసి సాతాన్ని బంధించాయి అనేటప్పుడు మాత్రం ఎందుకులే మనకి. మళ్ళీ సాయంత్రం పలకృతానికి వచ్చాడు అనుకో, కంపించాలంటే సాతాను రాజ్యం. హల్లెలూయా. ఫిబ్రవరి 21వ తారీఖున ఒక కదలిక రావాలి మన ప్రాంతంలో. నీ కుటుంబాల్లో అపవాది కార్యాలు పారిపోవాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకిస్తే కంపిస్తుందంతే. వాళ్ళు ప్రార్థన చేశారు, భూమి ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నా, భూకంపం రప్పించు అనమాకండి. భూకంపం కాదు, సాతాను రాజ్యంలో ప్రకంపనలు రావాలి. పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు జరగాలి. స్తోత్రం చేద్దాం. సాతాను కూర్చుంటాడు, ఆడి సింహాసనం మీద, సింహాసనం అనాల్సిన ఆడి పీఠ మీద కూర్చుంటాడుగా, కదలాలి. కదులుతున్న పీఠం పామర్లో ఏంటి?
ఆ పీఠం అదురుతుంది. ఏం జరుగుతుంది? సంఘం ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మూడింది సాతాను రాజ్యానికి అంతే. సాతాను అధికారం బద్దలవ్వాలి, సాతాను అధికారం పడద్రోయబడాలి. నీ ప్రార్థనతో వాడికి ప్రకంపనలు రావాలి, వాడి రాజ్యం కూలిపోవాలి. ప్రభు మనల్ని అలా బలపరచునుగాక. స్తోత్రం. మరొక విషయాన్ని చూపించేసి ముగిస్తాను. నీ ప్రార్థన వినబడింది. జకర్యా నీతిగా యథార్థంగా బ్రతికినందుకు, హిజ్కియా యథార్థంగా బ్రతికినందుకు కన్నీటి ప్రార్థన దేవుడు చూశారు. జకర్యా ఎలిజబెతుల ప్రార్థన దేవుడు ఆలకించారు. స్తోత్రం. విశాల పరిచయ్యా అని ప్రార్థించిన ఎబ్బేజు ప్రార్థన విని దేవుడు విశాలత ఇచ్చారు. హల్లెలూయా. అలాగే కొర్నేలి ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించారు. సంఘము ప్రార్థిస్తే ప్రకంపనలు పుట్టించారు ప్రభు. చివరిగా ఈ మాట చూపించి ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. 27. అప్పుడు లేవీయులైన యాజకులు జనులను దీవింపగా వారి మాటలు వినబడిను. వారి ప్రార్థన ఆకాశమున ఉన్న పరిశుద్ధ సింహాసనమునకు, పరిశుద్ధ నివాసమునకు, స్తోత్రం చెప్పండి. లేవీయులు ప్రజలందరినీ దీవించి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఎక్కడికి చేరింది? దేవుని నివాసం పరిశుద్ధ పరలోక సింహాసనానికి చేరింది. ఎప్పుడు చేరిందో తెలుసా? ఈ మాట విందాం. ఇశ్రాయేలీయులు పండుగ ఆచరించారు హిజ్కియా కాలంలో. ఏం ఆచరించారండి? పండుగ 7 రోజులు జరగాలి. ఎన్ని రోజులు? అయితే ప్రజలందరూ కలిసి అనుకున్నారంట, ఇంకొక 7 రోజులు జరుపుకుందాం అన్నారంట. ఏమన్నారు? అది 12 గంటలు ప్రార్థన ఏంటండి? 6 గంటలు చేయొచ్చుగా, 3 గంటలు తగ్గించుకుంటా వచ్చే నీ ప్రార్థన దేవుడు ఏమి వింటారు? 7 రోజులు పండుగను ఎన్ని రోజులు చేసుకున్నారు? 14 రోజులు. చేయగలవట్లా? 12 కాదండి, 24 గంటలు చేద్దామనండి. మనం 24 కాదు, వాళ్ళు 14 రోజులు చేశారు ఏకదాటిగా. హల్లెలూయా. పండుగ చేద్దామంటే ఎట్లా? అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ వసతులు, ప్రతిరోజు బలులు, ధూప దీప నైవేద్యాలు అన్నీ కావాలి. హిజ్కియా రాజు, యాజకులు, అధిపతులు, అధికారులు, అక్కడ వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలు, మేకలు, ఎడ్లు, అక్కడ కావలసిన నూనె, నైవేద్యం, సాంబ్రాన్ని మొత్తం సమర్పించేస్తున్నారు. ప్రజలు ఇంకా సంతోషంగా 7 రోజులు పండుగ ఆచరించారు. అందరూ కలిసి అంత ఆనందంగా ఇవ్వడం, అంత ఆనందంగా ఆరాధించడం, దైవజనుల మాట అంతగా వినడం, దేవుని మీద అమితమైన ప్రేమ చూపించి 14 రోజులు. ఆ రోజులు అంతా ఏది లైవ్ స్టాక్ మీద, పశువుల మీదే కదా. ఒక్క రోజు గేదె రోజులు రాగలవా? ఒక రోజు పశువుల రోజులు రాగలవా? కోడి రోజులు రాగలవా? ఒక్క రోజులు రాగలవా? ఒక రోజున పిల్లల రోజులు రాగలమా? పసిపిల్లలతో అందరితో వచ్చేసి 14 రోజులు ఇశ్రాయేలు అందరూ పండుగ జరిపిస్తే లేవీయులు ఎంతో సంతోషంగా దీవించారు. హల్లెలూయా. ఇంటి దగ్గర గేదె ఉందండి, ఇంటి దగ్గర తోడ ఉందండి, ఏంటిది? ఇంటి దగ్గర ఏదో ఉందండి, ఇంటి దగ్గర పని ఉందండి, వ్యవసాయం ఉందండి, ఏదో ఉందండి. 14 రోజులు అన్ని వదిలేసి వచ్చారంటే మరి యాజకులు దీవించుకుంటూ ఉంటారా? అప్పుడు అందరి ప్రార్థన పరలోకం చేరేసింది. ఆమేన్. ఈ రోజు కూడా మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. రాగానే టీ, మళ్ళీ సమోసా అంట, ఏదో కొంచెం సేపు ఉంటున్నాక మళ్ళీ డ్రింక్, మళ్ళీ సాయంత్రం 5ంటికి 5:30 కూడా టిఫిన్ అంట. నేను ఏది చెప్పలా, 21వ తారీఖు 12 గంటల ప్రార్థన ఉంటుందని చెప్పాను. ఇట్లా చక్కగా సనుగుళ్ళు లేకుండా, అసలు నేను చెప్పకుండానే మీరు ఇలా ఎంత చక్కగా చేస్తుంటే మనసారా దీవించాలనిపిస్తుంది మిమ్మల్ని. స్తోత్రం చేద్దామా? పనులు పక్కన పెట్టుకుని చక్కగా దేవుని సన్నిధికి వచ్చారు. 14 రోజు వాళ్ళు వచ్చారు. 12 గంటలు మనం దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం. యాజకుడుగా, దైవజనుడిగా మనసారా దీవిస్తున్నా. మనందరి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది ఈరోజు.
ఆమెనండి. ఏంటండి మరీను పేపర్ అంటారు 12 అట్లాంటి బాధలు ఎక్కడ కూర్చుంటాం అను. నీ ప్రార్థనకి ఏమెళ్తుంది దేవుడి సన్నిధికి? ఆ? ఏంటి బిస్కెట్లా? ఏంటి టిఫినా? మా దగ్గర లేవు, నేను మా ఇంటికాడ తినేసి వస్తాను. భలే మాట్లాడతారు కొంతమంది, అడ్డుకోరుగా. ఈ డబ్బులు కడుతున్నా ఇంటికాడ తినేస్తారంట కొంతమంది. ఆ? టీయా? మా ఇంటికాడ ఎందుకంటే మంచి కాఫీ పెట్టుకుంటా నేను. ఇట్లా మాట్లాడతారు వీళ్ళందరూ. ఒరే, 7 రోజులు పండుగ అంటేనే పోలు ఖర్చు, ఇంకా 7 రోజులు కొనసాగించాలంట. ఎక్కడి నుంచి వస్తుంది తిండికి అని ఒక్కరు మాట్లాడలేదండి. అందరూ చలో ఇచ్చేద్దాం, నేను ఇస్తా, నేను ఇస్తా, నేను ఇస్తా, నేను ఉంటా, నేను పని చేస్తా. ఈ లేవీయులు కూడా ఇంకా యాజకులు సరిపోవట్లేదంట. ఎన్ని లక్షల మందికి పరిచయం చేయడానికి యాజకులు సరిపోతే మిగిలిన లేవీయులు కూడా తమను తామే ప్రతిష్ఠించేసుకున్నారంట. అంతే. ఇక ఈ 14 రోజులు మేము దేవుని పనిలోనే. హల్లెలూయా. ఎంత జరిగితే ఆ ప్రార్థన అంతా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమేనండి. ప్రభు మనల్ని కూడా అలా బలపరచునుగా. ఆమేన్. ఈ రోజు మనం చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆమేన్. ఇంత ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పాలు పొంది మీ వంతు బాధ్యత, మీ వంతు ప్రయాస, మీ వంతు పాలిభాగం మీరు పంచుకుంటున్నారు కనుక, ప్రార్థన చేస్తున్నారు కనుక మనందరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరబోతుంది. స్తోత్రం చెబుదామా? మీరు ఉండడమే ఎంతో సంతోషం, మీరు రావడమే ఎంతో, మీరు ఖర్చు పెట్టుకోవడం సంతోషం, మీరు ప్రయాసపడడం సంతోషం. మీ సమయం వెచ్చించారు, ధనం వెచ్చించారు, ఎంతగానో దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. ఇంత చేస్తున్నారు. జీవించకుండా ఎలా ఉండగలం సేవకులంగా? వినకుండా దేవుడు ఎలా ఉండగలరు? మన ప్రార్థన, వారి ప్రార్థన ఎక్కడికి చేరిందంట? దేవుని నివాసమునకు. ఆమేన్. ఇంకా ఇలా రానున్న రోజుల్లో మరెక్కువగా దేవుని కోసం మనం ఆసక్తిగా చేద్దాం. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మనల్ని దేవుడు మరింతగా ఆశీర్వదిస్తారు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. ప్రభువా, నా ప్రార్థన మీ సన్నిధికి చేరిందని ఈరోజు మాట్లాడారయ్యా. నా కన్నీళ్లు చూశానని మాట్లాడారయ్యా. నా ప్రార్థన వినబడిందని నాతో మాట్లాడారయ్యా. మేమందరం చేస్తున్న ప్రార్థన మీ పరిశుద్ధ నివాసానికి చేరిందని మేము నమ్ముతున్నాం నాయన. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రాలయ్యా. ఒక జకర్యా ఎలిజబెత్ లాగా మేము ఉండాలయ్యా. కొర్నేలి వలె మేము ఉండాలయ్యా. యెహోషువ వలె మేము ఉండాలయ్యా. ఎబ్బేజులాగా మేము విస్తరించబడాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా వలె యథార్థంగా బ్రతకాలయ్యా. ఓ, మేము ప్రార్థిస్తే మేము కూడి ఉన్న చోటులో మీ కార్యాలు జరగాలయ్యా. మీ శక్తి బలంగా దిగి రావాలయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం, స్తోత్రం. ఇంకా మేము ఇలాంటి ఘనమైన కార్యాలు మీకోసం చేయాలి. 7 రోజులు కాదు, 14 రోజులు అన్నారు. స్వచ్ఛందంగా వచ్చారు, స్వచ్ఛందంగా ఇచ్చారు. అందరూ కలిసి ఘనంగా పండుగను జరిపించారు. అలాగే సేవలో, మందిర కార్యక్రమాల్లో మేము ఇంకా పూనుకోవాలి, మేము ఇంకా పాలు పొందాలి, మేము కుటుంబాలతో రావాలి. ఇంకా మీ పనిని, మీ కార్యాలను ఘనంగా జరిపించాలి. మా అందరి ప్రార్థన పరలోకం చేరుతుందని, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని విన్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించండి అయ్యా. మాకు జవాబు ఇవ్వండి అయ్యా. స్తుతి, 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 స్తుతి. ప్రార్థన చేసుకుందాం.